హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా, కొంచెం మినపప్పు కూడా. పంచదార మా ఊళ్ళో చాలా రేటమ్మా. బొబ్బరపప్పు, చింతపండు కూడా ఇంట్లో లేవమ్మా అని ఇంట్లోకి కావాల్సినవి కూడా మా వదిన ఎలా పుట్టింటి నుండి మోస్తుంది ఏంటి అని చూస్తూ ఉంది. ఇంతలో ప్రియ వదిన వైదేహి అది కావాలమ్మా, ఇది లేదమ్మా అంటూ సర్దుతూనే ఉంది. ఒక పక్క వైదేహి వదిన చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిజానికి ప్రియ చాలా మంచిది. చదువుకోకపోయినా మంచి మనసు, మంచి ఆలోచన విధానం. ప్రియ అన్నయ్య కూడా ఏదో చిన్న జాబ్తో నెలకి 60,000 వస్తాయి. అయినా ఇలా పుట్టింటి నుండి తినే వాటి నుంచి ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోవటం ప్రియకు అస్సలు నచ్చలేదు. అయినా ఇదేదో బాగుందే, ఇంట్లో ఖర్చులన్నీ మిగిలే, నేను ఇలానే చేస్తా అని ఒకసారి ప్రియ కూడా తన వదిలిలాగానే వాళ్ళ అమ్మని పుట్టింటి నుండి కావాల్సినవన్నీ అమ్మతో కొనిపించింది. వైదేహి మాత్రం ఎప్పుడు లేనిది తన ఆడబడుచు ఎలా చేస్తుంది ఏంటి అని ఊరుకుంది. కానీ ప్రియ వాళ్ళ ఇంట్లో కారం అయిపోయినా, మిక్చర్ అయిపోయినా, వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన అన్నీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పడం వైదేహి వింటూనే ఉంది. పిల్లల ఫీజులు, చీటీలు, లోన్లు, ఈఎంఐలు అన్నింటికీ డబ్బులు సరిపోలేని సందర్భంలో ప్రియ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి ఖర్చులకు డబ్బులు లేవని డబ్బులు అడిగింది. అప్పటికే ఖర్చులతో విసిగిపోయిన వైదేహి తన ఆడపడుచు పైన ప్రియతో, చూడు ప్రియ, నీకు కావలసినవన్నీ మీ అమ్మ ఎక్కడి నుంచే పంపుతుంది. మాకు ఖర్చులుంటాయి. పిల్లల ఫీజులు, చీటీలు, ఈఎంఐలు ఇలా బోలెడున్నాయి. నువ్వు అన్నింటికి మా మీద ఆధారపడటం ఏం బాలేదు అంటూ చెప్పుకొచ్చింది. అన్నీ నిదానంగా విన్న ప్రియ, హా, అదే అదే వదిన, నీకు ఖర్చులున్నట్టే మీ అన్న వాళ్ళకి కూడా ఖర్చులుంటాయి. వాళ్ళకి పిల్లలున్నారు, వాళ్ళకి ఈఎంఐలు, లోన్లు ఉంటాయి. అయినా నువ్వు ఇద్దరి మగపిల్లలతోని అన్ని బాధలు పడుతున్నావు కదా. మరి మీ వదినికి 2 ఆడపిల్లలు. ఆడపిల్లలతో ఎన్ని ఖర్చులుంటాయో తెలుసా? వాళ్ళ మెయింటెనెన్స్కి డబ్బులు దాచాలో, వాళ్ళ ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి డబ్బులు దాచాలో అర్థం కాదు. పిల్లలతో ఉన్న మీ పుట్టింటి నుండి నువ్వు తెచ్చుకున్నప్పుడు ఆ బాధ తెలీదా? ఒకటి గుర్తుపెట్టుకోవదినా, మనం ఎలాంటి బాధలు పడుతున్నామో ఎదుటి వాళ్ళు కూడా అలాంటి బాధలే పడుతుంటారు. ఎవరికి డబ్బులేం చెట్లకి కాయవు. ఆడపిల్ల అన్న ముసుగు ఉంది కదా అని ప్రతి వాళ్ళు పుట్టింటి మీదనే ఉప్పు కారంతో సహా తినాలంటే 2-3 ఆడపడుచులు ఉన్నోళ్ళు గడ్డి తింటూ వాళ్ళని మేపాలి. భార్యాభర్తలు తమ సంపాదన బట్టి ఇల్లు గడుపుకోవాలి తప్ప ప్రతిసారి పుట్టింటికి ఫోన్ చేస్తూ బ్రతికేకూడదు. మా అన్నయ్య సోమరియం కాదు. మీకు ఆ మాత్రం సంపాదన ఉంది. ఆ సంపాదన కూడబెట్టేసి ఇంట్లో ఖర్చులు మీ పుట్టింటి మీద వేసేస్తే నీ సొమ్ము ఆదా చేసేద్దామనుకుంటున్నావు. అంతేకాని నీ పుట్టింట్లో వాళ్ళకి కొనుక్కొని నీకు కొనిపెట్టి వాళ్ళకి డబ్బులు ఖర్చులతో వాళ్ళెంత ఇబ్బంది పడతారో నువ్వు ఆలోచించటం లేదు. వాళ్ళు 2 ఆడపిల్లలతో ఉన్నారు. కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచించు వదినా. నువ్వేం బాధపడకు. నేను మా అమ్మకి ప్రతిసారి ఫోన్ చేసి సరుకులు అడిగేది నా డబ్బులతోనే. నేనే మా అమ్మకి డబ్బులు ఇచ్చాను. ఒకరి సంపాదన మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. నా భర్త ఆ మాత్రం సంపాదిస్తున్నాడు. అయినా పండక్కి పబ్బానికి పుట్టింటి నుండి వాళ్ళు ప్రేమగా ఇచ్చింది తీసుకునే వాళ్ళకన్నా వాళ్ళు ఎలా అంటే చావని నాకు ఇది కావాల్సిందే అనేవాళ్ళే ఎక్కువ. పైగా కొందరు పండగ గంప అనేసరికి కడుపుతో ఉన్న వాళ్ళు కోరినట్టు స్వీట్లు, హాట్లు 10 రకాలు కోరుతారు. కొనుక్కుంటే మొగుడు సంపాదన అయిపోతుంది కదా మరి.